హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్పయితే ఉంటుంది. మరి ఆ మార్పేంటి? ఎందుకు? అనే పూర్తి తాజా సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు అత్యంత తీపి కబురును అందించింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య చికిత్సల విషయంలో మెడికల్ రియంబర్స్‌మెంట్ అనేది ఒక కీలకమైన అంశం. ఈ రియంబర్స్‌మెంట్ ప్రక్రియలో ఉన్న క్లిష్టతను తొలగిస్తూ సామాన్య ఉద్యోగికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రభుత్వం ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అమలవుతున్న ఈహెచ్ఎస్ పథకం ద్వారా కొన్ని సందర్భాల్లో నగదురహిత వైద్యం, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందదు. అటువంటి క్లిష్ట సమయాల్లో ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ముందుగా తమ సొంత డబ్బులను ఆసుపత్రికి చెల్లిస్తారు. ఆ తర్వాత ఆ ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం నుండి తిరిగి పొందటానికి రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఈ ప్రక్రియ ఇప్పటివరకు చాలా జాప్యంతో కూడుకున్నదిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ విధానంలో కీలక మార్పులు చేస్తూ ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపు విషయంలో ప్రస్తుతం ఉన్న పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ కూటమి ప్రభుత్వం సరికొత్త సంస్కరణలను అమల్లోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాలరిగేలాగా తిరగాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి వ్యయ ప్రయాసలు పడకుండా ఉండేలాగా ఒక సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పేపర్‌లెస్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతోంది. అంటే ఇకపై ఎటువంటి భౌతిక పత్రాలు, ఫైల్‌లు ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కు కదలాల్సిన అవసరం లేదు. అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది. బిల్లుల స్వీకరణ దగ్గర నుంచి వాటి పరిశీలన, ఆమోదం మరియు నేరుగా ఉద్యోగి ఖాతాలో డబ్బులు జమ అయ్యే వరకు ప్రతి దశను డిజిటలైజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ఒక ప్రత్యేక మరియు అత్యంత అధునాతనమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఈ నూతన సంస్కరణను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పట్టుదలగా ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ మరియు ఇతర సాంకేతిక పనులన్నిటిని కూడా ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఒక గడువును కూడా నిర్ణయించుకున్నారు. ఈ పథకం యొక్క ప్రాధాన్యతను కూడా గమనిస్తే రాష్ట్రంలో సుమారు 5,55,985 మంది ప్రస్తుత ఉద్యోగులు మరియు 2,32,764 మంది రిటైర్డ్ పెన్షనర్స్ ఉన్నారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే దాదాపుగా మొత్తం 24,33,306 మంది ఈ ఉద్యోగుల ఆరోగ్య బీమా ఈహెచ్ఎస్ పరిధిలోకి వస్తారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు మేలు చేయటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. సాధారణంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులలో చికిత్స పొందితే నగదురహిత సౌకర్యం ఉంటుంది. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో లేదా ఇతర ప్రత్యేక చికిత్సల కోసం సొంతంగా ఖర్చు పెట్టుకున్న వారి బిల్లులు ట్రస్ట్ కార్యాలయానికి భారీగా వస్తుంటాయి. కేవలం 2024, 25 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 232,00,00,000 విలువైన మెడికల్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసిందంటే ఈ విభాగం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పాత విధానం గురించి లోతుగా పరిశీలిస్తే అందులో ఎన్నో లోపాలు మరియు జాప్యాలున్నాయి. ఒక ఉద్యోగి చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టులు, మందుల బిల్లులు మరియు ఇతర పత్రాలను సేకరించి తన విభాగంలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓకు సమర్పించాలి. ఆ డీడీఓ ఆ పత్రాలను పరిశీలించి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ ఉన్న వైద్య బృందం ఆ బిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఎంత మొత్తం చెల్లించాలో నిర్ణయించి మళ్ళీ డీడీఓకు పంపుతారు. ఆ తర్వాత అది హెచ్ఓడి కార్యాలయానికి పరిపాలన ఆమోదం కోసం వెళ్ళాలి. అక్కడ ఆమోదం పొందిన తర్వాతే ఆ వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఈ ప్రక్రియలో కొన్ని చోట్ల ఆన్‌లైన్ ఉన్నప్పటికీ, మధ్యలో చాలా దశలు ఆఫ్‌లైన్ జరగడం వల్ల ఒక్కో బిల్లు మంజూరు కావడానికి నెలల తరబడి సమయం పడుతోంది. ముఖ్యంగా వయసు పైబడిన పెన్షనర్లు ఆఫీసుల చుట్టూ తిరగలేక, తమ సొంత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక తీవ్రమైన మానసిక ఆందోళనకైతే గురి అవుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ గారు ఈ నెల 18న ఒక కీలక ఆదేశాన్ని జారీ చేశారు. మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించాలని సీఎఫ్ఎంఎస్‌కు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇకపై రాబోయే కొత్త విధానం ప్రకారంగా ఉద్యోగి చికిత్స పొందిన వెంటనే ఆసుపత్రి నుండి బిల్లుల వివరాలు నేరుగా ట్రస్ట్ కార్యాలయానికి డిజిటల్ రూపంలో వెళ్తాయి. అక్కడ వైద్యుల పరిశీలన పూర్తయిన వెంటనే ఆ వివరాలు ఆటోమేటిక్‌గా సంబంధిత హెచ్ఓడి కార్యాలయానికి ఆమోదం కోసం వెళ్తాయి. అక్కడ అనుమతి లభించిన వెంటనే డీడీఓకు సమాచారం అందుతుంది. మరియు వెంటనే పేమెంట్ కోసం పోర్టల్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా కాగితం వాడకం ఉండదు. మరియు ఫైల్ ఎక్కడ ఆగిందో ఉద్యోగి తన మొబైల్ ద్వారా గూడా ట్రాక్ చేసుకునే వెసులుబాటైతే ఉంటుంది. మరి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు జిల్లా స్థాయిలో 50,000 లోపు ఉండే చిన్న చిన్న వైద్య బిల్లులను పూర్తిగా మాన్యువల్ పద్ధతిలో అంటే చేతి రాతతో కూడిన ఫైళ్ళ ద్వారా అయితే ప్రాసెస్ చేసేవారు. దీనివల్ల చిన్న మొత్తాల కోసం కూడా ఉద్యోగులు వేచి చూడాల్సొచ్చేది. ఇప్పుడు 50,000 లోపు బిల్లులను కూడా పూర్తిగా ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. మరి దీనివల్ల సమయం కూడా ఆదా అవ్వడమే కాకుండా అవినీతికి తావు లేకుండా పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. కాబట్టి ఉద్యోగులు తమ విధులకు ఆటంకం లేకుండా పని చేసుకోవచ్చు. పెన్షనర్లకు ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే వారు ఇంటి వద్ద నుండే తమ ఆరోగ్య భద్రతను పర్యవేక్షించుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల పట్ల తనకు ఉన్నటువంటి గౌరవాన్ని మరియు వారి సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటి చెబుతోంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న ఏప్రిల్ 30 గడువు నాటికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అది లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది అనటంలో ఎటువంటి సందేహమైతే లేదు.